హలో ఫ్రెండ్స్, నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాను. మీ యొక్క సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉండాలి. మీ యొక్క సపోర్ట్తో ఇలాంటి వీడియోస్ మరెన్నో మీ ముందుకు తీసుకొస్తాను. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్తో మీరు నన్ను ఆదరించండి. ఇక మన కథలోకి వెళ్దాం. జామ్నగర్ అనే పట్టణంలో ప్రతాప్ అనే మూవీ రైటర్ నివసిస్తున్నాడు. ఒకరోజు సమయం మధ్యాహ్నం 3 గంటలైంది. ప్రతాప్ పెన్ను పేపర్ పట్టుకొని ఒక ముక్క కూడా రాయలేకపోతున్నాడు. ఏం రాయాలి? ఏం రాసినా నచ్చట్లేదు తనకి. రాయడం, పేపర్ చించేయడం. ఇప్పటికే 2 నెలలు దాటిపోయింది. ఇంకో 20 రోజుల్లో ప్రొడ్యూసర్కి కథ ఇవ్వాలి. ఈ సినిమా కూడా లేకపోతే రోడ్డు మీద పడాల్సిందే తను. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో వరుస హిట్లతో దూసుకుపోయిన తన జీవితం ఒక్కసారిగా తలక్రిందులైంది. 4 వరుస ఫ్లాపులు. లోను తీసుకుని కొనుక్కున్న ఫ్లాట్కి కూడా ఈ నెల ఇన్స్టాల్మెంట్ కట్టలేదు. కారు వాడడం మానేసి చాలా రోజులైంది. 2 సంవత్సరాల ఖాళీ తర్వాత వచ్చిన అవకాశం ఇది. లో బడ్జెట్లో హర్రర్ థ్రిల్లర్ సినిమాకి కథ కావాలన్నాడు ఒక ప్రొడ్యూసర్. ఇప్పుడిదే లేటెస్ట్ ట్రెండ్. ఇంతకుముందు అలాంటి కథలు రాసిన అనుభవం లేదు తనకి. అయినా డబ్బులు లేక ఒప్పుకున్నాడు. రూమ్ తలుపు పెట్టుకొని రాత్రి పగలు ఆలోచిస్తున్నాడు. అయినా ఏమీ తట్టట్లేదు. అప్పటికి కొన్ని ఇంగ్లీష్ సినిమాలు, కొరియన్ సినిమాలు చూశాడు. అవి కూడా నచ్చటం లేదు. ఇక ఇంట్లో ఉంటే కుదరదు, ఎక్కడికైనా దూరంగా వెళ్ళాలి కథ వెతుక్కుంటూ అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా ట్రైన్లో ఉదయ్పూర్కి బయలుదేరాడు. తన ఫ్రెండ్ మహేష్ అక్కడే జాబ్ చేస్తున్నాడు. ఎప్పుడూ రమ్మని అంటూ ఉంటాడు. సర్ప్రైజ్ ఇద్దామని తనకు చెప్పకుండా బయలుదేరాడు. ట్రైన్లో రకరకాల వ్యక్తులు, కొందరు ఫ్యామిలీస్తో వస్తే కొందరు ఒంటరిగా వచ్చారు. తన బోగీలో చాలామంది హిందీ మాట్లాడేవారే ఉన్నారు. ప్రతాప్ హిందీ అర్థం చేసుకోగలడు కానీ మాట్లాడలేడు. ప్రతాప్కి ఆనందరావుతో పరిచయం అనేది కలిగింది. ఆనందరావు ఫిజిక్స్ ప్రొఫెసర్. ఢిల్లీలో ఉన్న తన కూతుర్ని కలవడానికి వెళ్తున్నాడు. ప్రతాప్ తనని తాను పరిచయం చేసుకున్నాడు. వారు చాలా విషయాలు మాట్లాడుకున్నారు. ఆ మాటల్లోనే ప్రతాప్ ఒక హర్రర్ కమ్ థ్రిల్లర్ స్టోరీ రాయాలనుకుంటున్నానని ఆనందరావుకు చెప్పాడు. మీరు ఫిజిక్స్ ప్రొఫెసర్ కాబట్టి అడుగుతున్నా, దెయ్యాలు ఉంటాయా ఉండవా అని కుతూహలంగా అడిగాడు ప్రతాప్. మన కంటికి కనిపించేవన్నీ 3 డైమెన్షన్లో ఉంటాయి. ఈ విశ్వంలో 11 డైమెన్షన్ ఉన్నాయని అంటారు. ఈ లెక్కన దెయ్యాలు 4th డైమెన్షన్లో ఉండొచ్చని నా అభిప్రాయం అని ఆనందరావు కళ్ళజోడు సరిచేసుకుంటూ చెప్పాడు. అంటే దెయ్యాలు ఉన్నాయని మీరు నమ్ముతారా అని ఆశ్చర్యంతో అడిగాడు ప్రతాప్. నమ్ముతాను. దెయ్యాల గురించి నేను చాలా విన్నాను, కానీ ఎప్పుడూ వాటిని చూడలేదు. నేను కూడా చాలా విన్నాను. అవన్నీ కట్టుకథలు. ఒక ఫిజిక్స్ ప్రొఫెసర్ అయి ఉండి మీరు దెయ్యాలని నమ్ముతారా? మూఢనమ్మకాలను ఖండించాల్సిన మీరు కూడా ఇలాంటివి నమ్మితే ఎలాగండి? ప్రతాప్ కొంచెం అసహనంగా అన్నాడు. నేను ఊరికే నమ్మట్లేదు. నా చిన్నప్పుడు మా అన్నయ్యకి దెయ్యం పట్టి చనిపోయాడు. తరువాత చాలామంది దెయ్యాల వల్ల చనిపోయిన వారు నాకు తెలుసు అని అన్నాడు ఆనందరావు. నాన్సెన్స్. సైన్స్ ఇంత అభివృద్ధి చెందిన తర్వాత కూడా ఏదో కారణంతో చనిపోతే అది దెయ్యం వల్లనే అనుకుంటే మీకు ఫిజిక్స్ చెప్పడానికి కొంచెం కూడా అర్హత లేదు. ఆ జాబ్కి రిజైన్ చేసి గుడి ముందు పూల కొట్టు పెట్టుకోండి అని ఆవేశంతో అన్నాడు ప్రతాప్. ఆనందరావు ప్రశాంతంగా, సైన్స్ కనుక్కోలేనివి చాలా ఉన్నాయి, వాటిలో ఇది కూడా ఒకటి అన్నాడు. ఓకే, మీ అన్నయ్య దెయ్యం పట్టి చనిపోయాడు అన్నావు కదా, ఏ కారణంతో దెయ్యం పట్టింది అని అడిగాడు ప్రతాప్. వాటికి కారణాలు ఉండవు. అవి ఉన్న దారిలో మనకు తెలియకుండా వెళ్ళినా సరే అవి మనకు ఎదురు పడవచ్చు. అప్పుడు అవి ఏం చెయ్యాలనుకుంటే అవి చేస్తాయి. అదంతా
కర్మ ప్రకారం జరుగుతుందని చెప్పాడు ఆనందరావు. కొంతమంది 80, మరికొంతమంది 90 ఏళ్ల వరకు బ్రతుకుతారు. కొందరు 25 ఏళ్లకే యాక్సిడెంట్లో చనిపోతారు. కొందరు రకరకాల రోగాలతో ఆయుష్ తీరకముందే పోతారు. కొందరు పుట్టిన కొన్ని గంటల్లోనే చనిపోతారు. ఎందుకు? అదే కర్మ. దాని ప్రకారం చావు ఏ రూపంలోనైనా రావచ్చు. అది దెయ్యం కూడా కావచ్చు అని ఆనందరావు తాపీగా చెప్పుకుంటూ పోయాడు. అంటే మనం ఆయుష్ తిరిగితే దెయ్యం కూడా ఒక మీడియంగా మారి ఏ కారణం లేకుండా చంపుతుందన్నమాట. జస్ట్ లైక్ యాక్సిడెంట్ అని అడిగాడు ప్రతాప్. ఎగ్జాక్ట్లీ అన్నాడు ఆనందరావు. చూడు ప్రతాప్, దెయ్యాలను చూశామని, వాటితో మాట్లాడామని రకరకాల కథలు వింటూ ఉంటాం. అవి నిజమో కాదో మన దాకా వచ్చే వరకు మనకు తెలియదు. ఫారిన్ కంట్రీస్లో సియాన్స్ అనే ఒక ప్రక్రియ ద్వారా, ఒక మీడియం ద్వారా ఆత్మలతో మాట్లాడుతారు. దీని గురించి నీకేం తెలుసు? చనిపోయిన తర్వాత జీవితం ఎలా ఉంటుందో వాటిని అడిగి తెలుసుకుంటూ ఉంటారు. ఇంకా అక్కడ పారానార్మల్ రీసెర్చ్ సెంటర్లు ఎన్నో ఉన్నాయి. వీటి గురించి ఇంటర్నెట్లో వెతికినా దొరుకుతుంది అన్నాడు ఆనందరావు. ఇంటర్నెట్లోనా? ఎగతాళిగా నవ్వాడు ప్రతాప్. కరెక్టే, ఇంటర్నెట్లో దొరికే ఫోటోలు, వీడియోలు 99% ఫేక్ ఉంటాయని నేను కూడా ఒప్పుకుంటా. కానీ నిజానికి 1% ఉన్నా చాలు కదా మన నమ్మకాలను మార్చుకోవడానికి, సంజాయిషీ ఇస్తున్నట్టుగా అన్నాడు ఆనందరావు. ఆ 1% కూడా ఫేక్ అని ఏదో ఒక రోజు తెలిసిపోతుందిలే మాస్టరు అంటూ వెటకారంగా అన్నాడు ప్రతాప్. సరే, నేను చెప్పింది అంతా ట్రాష్ అనుకోగాని, నువ్వు రాసే సినిమా కథకి ఇది పనికొస్తుంది అనుకుంటున్నా. ఎందుకంటే సినిమాకి లాజిక్ అవసరం లేదు కదా అన్నాడు ఆనందరావు తాపీగా. ఓకే, మీరు చెప్పిన వాటిని యూస్ చేసుకొని ఒక మంచి హర్రర్ స్టోరీ రాయొచ్చు. బట్ సియాన్స్తో సహా మీరు చెప్పినవేమీ నేను నమ్మను. కేవలం సినిమాలో మాత్రమే ఉపయోగిస్తాను అని అన్నాడు ప్రతాప్. ఓకే, నీ ఇష్టం. అనుభవమే నమ్మకాలను సృష్టిస్తుంది. అప్పటి వరకు అభిప్రాయాలు మాత్రమే ఉంటాయి. ఏవి నాకు నిద్ర వస్తుంది అంటూ బర్త్ సరిచేసుకొని పడుకున్నాడు ఆనందరావు. ప్రతాప్ కూడా పై బర్త్ ఎక్కి పడుకున్నాడే కానీ ప్రతాప్ మెదడులో రకరకాల ఆలోచనలు. ఏం రాయాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు. 2 గంటలు గడిచింది. ఎంతసేపటికి నిద్ర రాకపోవడంతో కిందకి దిగాడు. ఆనందరావుతో సహా అందరూ పడుకొని ఉన్నారు. జోబులో తడిమి చూసుకున్నాడు. సిగరెట్లు అయిపోయాయి. తిండి లేకుండా రోజంతా ఉండగలడు కానీ సిగరెట్ లేకుండా గంట కూడా ఉండలేడు ప్రతాప్. ఇందాక స్టేషన్లో తీసుకున్నందుకు తనను తానే తిట్టుకున్నాడు. నిద్ర రాక డోర్ దగ్గరికి వెళ్ళి నిల్చున్నాడు. చల్లని గాలి రివ్వున తాకుతుంది. అలాగే బయట చీకట్లోకి చూస్తూ నిల్చున్నాడు ప్రతాప్. ఏం గురు, నిద్ర పట్టట్లేదా అని వినిపించడంతో వెనక్కి తిరిగాడు. ఒక 5.5 అడుగుల వ్యక్తి మాసిన బట్టలతో, చెదిరిన జుట్టుతో కూలీ పని చేసుకునే వాడిలా ఉన్నాడు. నాకు కూడా నిద్ర పట్టడం లేదు గురు, అందుకే అటూ ఇటూ తిరుగుతున్నా. జేబులో ఉంచి సిగరెట్ తీసి వెలిగించుకున్నాడు. అతని చేతిలో సిగరెట్ చూడగానే ప్రతాప్కి ప్రాణం లేచి వచ్చినట్టు అనిపించింది. తను తాగే బ్రాండ్ అది కూడా. ఎలా అడగాలా అని సంకోచిస్తున్న ప్రతాప్ని చూస్తూ, ఏంటి గురు, సిగరెట్ కావాలా అని జేబులో నుంచి మరో సిగరెట్ తీసి ప్రతాప్కిచ్చి తనే అగ్గిపుల్లతో వెలిగించాడు. ప్రతాప్కి ప్రాణం లేచి వచ్చినట్టయింది. గుండెల నిండా పొగ పీల్చి తలుపు నుండి బయటికి వదిలాడు. ఎక్కడికి గురు అని అడిగాడు. ఢిల్లీకి అని సమాధానం చెప్పాడు ప్రతాప్. ఏం పని మీద వెళ్తున్నారో? ఏం పని లేదు, ఊరికే ఫ్రెండ్ను కలవడానికని చెప్పాడు ప్రతాప్. మంచిది మంచిది, ఏం పని చేస్తుంటావు గురు అని అడిగాడు. నేను రైటర్ని. అంటే? సినిమాలు కథలు రాస్తూ ఉంటా అని బదులిచ్చాడు ప్రతాప్. అవునా గురు, నాకు సినిమాలంటే పిచ్చి. ఇంతకీ ఏ సినిమాలకి కథ రాశారు గురు అని అడిగాడు. వాసుకి, తొలకరి, సునంద అని కొన్ని సినిమాల పేర్లు చెప్పాడు తను. ఓకే, తెలుగు సినిమాలా గురు? నేను తెలుగు సినిమాలు పెద్దగా చూడను.
తమిళ్, మలయాళం, భోజ్పురి ఇలాంటివే నచ్చుతాయి నాకు అంటూ ఓహో కాలిపోయిన సిగరెట్ని డోర్లో నుంచి బయటికి విసిరాడు ప్రతాప్. ఇంకో సిగరెట్ కావాలా గురు, నెక్స్ట్ స్టాప్ రావడానికి ఇంకో 2 గంటలు పడుతుందని మరో సిగరెట్ తీసి ప్రతాప్ చేతిలో పెట్టాడు. ప్రతాప్ కాదనలేక తీసుకున్నాడు. మర్చిపోయాను, నా పేరు కమలేష్, మీ పేరేంటి గురు అని అడిగాడు తను. నా పేరు ప్రతాప్ అని బదులిచ్చాడు. ఓకే గురు, సినిమా కథలంటే మంచి రొమాన్స్ ఉంటుందా, మరో సిగరెట్ వెలిగిస్తూ అన్నాడు కమలేష్. అన్నీ ఉంటాయి. తర్వాత సినిమా ఏం రాస్తున్నారు గురు? ప్రతాప్కి చెప్పాలి అనిపించకపోయినా హర్రర్ థ్రిల్లర్ లాంటిదే అన్నాడు. అవి ఎవరు చూస్తారు గురు, మంచి మసాలా సినిమా రాయకూడదు, మా లాంటి వాళ్ళు ఎగబడి చూస్తారు. పళ్ళన్నీ కనిపించేలా నవ్వాడు కమలేష్. అతని పళ్ళన్నీ గారపట్టి ఉన్నాయి. ప్రతాప్ అతన్ని చూస్తేనే అసహ్యంగా అనిపించింది. ప్రతాప్ ఏం మాట్లాడలేదు. గురు, మీరేమనుకోకపోతే నేను కూడా ఒక మంచి కథ చెప్తా గురు, ఎప్పుడైనా అవసరమైతే వాడుకోండి అని అన్నాడు కమలేష్. ప్రతాప్ అదేం పట్టించుకోకుండా చేతిలో ఉన్న సిగరెట్ వెలిగించి డోరు నుండి బయటికి చూడసాగాడు. మా ఫ్రెండ్ చంద్రకాంత్ గాడి పక్కంటి ఆంటీతో లవ్ స్టోరీ చెప్పమంటావా గురు, మంచి థ్రిల్లర్ కథలా ఉంటుంది నవ్వుతూ అన్నాడు కమలేష్. ప్రతాప్ అసహనంగా చూశాడు. పోనీ నా 7వ తరగతిలో సోనాతో జరిగిన ఫెయిల్యూర్ లవ్ స్టోరీ చెప్పమంటావా గురు, మంచి ఫీల్ ఉంటుంది. ఆ బాధ తట్టుకోలేకే నేను చదువు మానేసిన, చెప్పమంటావా గురు అని అడిగాడు కమలేష్. ప్రతాప్ సిగరెట్ బయట పారేసి చిరాకుగా కమలేష్ వైపు చూశాడు. ఏదో సిగరెట్ ఇచ్చిన కృతజ్ఞతాభావంతో అప్పటిదాకా బరుస్తూ వచ్చాడు. ఇక ఓపిక నశించి నాకు నిద్ర వస్తుంది, వెళ్ళి పడుకుంటా అన్నాడు ప్రతాప్. అవునా గురు, ఇంకొద్దిసేపు ఉంటే మంచి స్టోరీలు చెప్పేవాణ్ణి. ఓకే గురు, గుడ్ నైట్ అన్నాడు కమలేష్. ప్రతాప్ అక్కడి నుంచి వెళ్ళబోయాడు. టైం చూసుకుంటే 1 గంట అయ్యింది. కానీ గురు, మీరు ఇంకో 2 గంటలే నిద్రపోతారు ఏమన్నాడు ప్రతాప్. ఎందుకంటే ఇంకో 2 గంటల్లో ఈ ట్రైన్ పట్టాలు తప్పుతుందన్నాడు కమలేష్. నీకెలా తెలుసు అని అడిగాడు ప్రతాప్. నాకు అన్నీ తెలిసిపోతాయి గురు, ఎలా అని అడగకండి. కిష్కింధపురి అనే ఊరి దగ్గర ట్రైన్ పట్టాలు తప్పుతుంది. అప్పుడు మనకు చాలా టైం దొరుకుతుంది. అప్పుడు మీకు మంచి కథలే చెప్తాలే, మీ సినిమాకు పనికొచ్చే కథ. అంటే మీరు దొంగలా, నువ్వు దొంగల ముఠాలో పార్ట్నర్వా అని అడిగాడు ప్రతాప్. అయ్యో గురు, ఎంత మాట అన్నారు, నా లాంటి వాణ్ణి అనుమానిస్తారా? నేను చాలా మంచివాణ్ణి గురు, నా దోస్తు చంద్రకాంత్ గాడి శాడిస్టు, నేను అలాంటి వాణ్ణి కాదు గురు. అయితే ట్రైన్ పట్టాలు తప్పుతుందని నీకెలా తెలుసు? అది మాత్రం అడగొద్దు గురు, మాకన్నీ తెలిసిపోతాయి అంటూ వెకిలిగా పళ్ళు బయట పెట్టి గట్టిగా నవ్వుతూ బిత్తర చూపులు చూశాడు కమలేష్. నాన్సెన్స్, ఇంతసేపు నేను ఒక పిచ్చివాడితో మాట్లాడానన్న మాట ఓకే మనసులో అనుకొని అక్కడ నుండి తన భర్త వైపు వెళ్ళాడు. జాగ్రత్త గురు, తలకు మెత్తనిది ఏదైనా చుట్టుకొని పడుకోండి, లేదంటే దెబ్బ తగులుతుంది వెనక నుండి అన్నాడు కమలేష్ మళ్ళీ గట్టిగా నవ్వుతూ. ప్రతాప్ అదేం పట్టించుకోకుండా పైకి ఎక్కాడు. పడుకోగానే నిద్ర పట్టేసింది. కొద్దిసేపటికి తలకి ఏదో బలంగా తగిలేసరికి కళ్ళు తెరిచాడు ప్రతాప్. అందరూ ఆహాకారాలు చేస్తూ పరిగెత్తుతున్నారు. కొందరు దెబ్బలు తగిలి పైకి లేవలేక మూలుగుతున్నారు. ఇంకొందరు వేరే వాళ్ళు బయటికి వెళ్ళడానికి సహాయం చేస్తున్నారు. ప్రతాప్ నెమ్మదిగా కిందకి దిగాడు. తగిలిన దెబ్బకు తల దిమ్ముగా ఉంది, మెడ పట్టేసినట్టుంది. కిందకి దిగగానే కళ్ళు బైర్లు కమ్మినట్టు అనిపించింది. కొద్దిసేపటికి తేరుకొని నెమ్మదిగా ట్రైన్ బయటికి వచ్చాడు. చుట్టూ చీకటి, వర్షం పడి నేలంతా బురద బురదగా ఉంది. తమ బోగీకి ముంద ఉన్న బోగీలు ఒకవైపుకి ఒరిగి దారుణమైన స్థితిలో ఉన్నాయి. అదృష్టం, వీరి బోగి కొద్దిగా వంగిందంతే. పోలీసులకి ఫోన్ చేద్దామని ఫోన్ తీశాడు, కానీ ఫోన్లో సిగ్నల్ లేదు. ఫోన్లో టార్చ్ లైట్ ఆన్ చేసి చూశాడు. చుట్టూ పంట పొలాలు ఉన్నాయి. కొద్ది దూరంలో ఒక బోర్డుపై కిష్కింధపురి అనే అక్షరాలు కనపడ్డాయి. ప్రతాప్ ఆశ్చర్యంగా అటే చూస్తున్నాడు.
ఏడుపులు, హాహాకారాలు తప్ప ఏమీ వినిపించడం లేదు. అంతా గందరగోళంగా ఉంది. ఏమైనా సహాయం చేద్దామనుకుంటే తన మెడ పట్టేసి ఎటూ తల తిప్పలేని పరిస్థితిలో ఉన్నాడు ప్రతాప్. మెడను పట్టుకొని అటూ ఇటూ తిప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇంతలో ఒక చెయ్యి తన భుజం మీద పడడంతో ఒక్కసారిగా భయపడి వెనక్కి తిరిగి చూశాడు. ఏం గురు, ఎలాగున్నావు? నేను చెప్పానా ట్రైన్ పట్టాలు తప్పుతుందని? మెడ పట్టేసినట్టుందే నవ్వుతూ అన్నాడు కమలేష్. ప్రతాప్ కమలేష్ని అలాగే చూస్తూ, నువ్వు చెప్పింది నిజమే, కానీ నీకెలా తెలుసు ఇలా జరుగుతుందని? ఆశ్చర్యం భయం రెండూ కలిసిన గొంతుతో అన్నాడు ప్రతాప్. చెప్పానుగా గురు, మాకు తెలిసిపోతాయని. అయినా ఎక్కడెందుకు గురు, దగ్గరలో మా ఇల్లు ఉంది, అక్కడికి వెళ్ళి రెస్ట్ తీసుకుందాం. పైగా నీకు కథ చెప్తా అని కూడా మాటిచ్చాను కదా, పదగురు వెళ్దాం అన్నాడు కమలేష్. కానీ ప్రతాప్ తటపటాయిస్తూ చూశాడు. ఇంకేం మాట్లాడకండి గురు, నా వెంట రండి అంటూ ఆ పంట పొలాల మధ్య ఉన్న ఒక చిన్న దారి గుండా నడవడం మొదలుపెట్టారు. ప్రతాప్కి తల నొప్పిగా ఉంది. అక్కడ ఉండే ఓపిక లేదు. ఏం చేసేది లేక కమలేష్ వెనక నడవడం మొదలుపెట్టాడు. దారంతా బురదతో నిండిపోయి ఉంది. జాగ్రత్త గురు, వాన పడింది కదా, పురుగు పుట్ర బయటికి వస్తాయి, చూసి నడవండి, నాకంటే అలవాటే, ఇటు రండి అన్నాడు కమలేష్ ప్రతాప్కి జారి చూపిస్తూ. మీ ఇల్లెక్కడా అని అడిగాడు ప్రతాప్. ఇంకో 2 కిలోమీటర్లు నడిస్తే వస్తుంది, కొద్దిగా ఓపిక తెచ్చుకోండి, ఈలోపు నా జీవితంలో జరిగిన కథ చెప్తా అని చెప్పాడు కమలేష్. ప్రతాప్ ఏం మాట్లాడలేదు. అతనికి ఆశ్చర్యంతో పాటు కొద్దిగా భయం కూడా కలిగాయి. ఒక పక్క మెడ నొప్పి భరించలేకుండా ఉంది. కొంచెం రెస్ట్ కావాలనుకుని కమలేష్ వెంట మౌనంగా నడుస్తున్నాడు. గురు, 3 సంవత్సరాల క్రితం ఏమైందంటే, నేను నా దోస్తు చంద్రకాంత్ గాడు ఒక బిల్డింగ్ కడుతుంటే కూలీలుగా చేరాం. రోజు పొద్దంతా పనిచేయడం, రాత్రైతే సారా తాగి పడుకోవడం, ఇదే మా జీవితం. సాయంత్రం కాగానే పనోళ్ళందరూ ఎవరింటికి వారు వెళ్ళిపోయేవారు. మేమిద్దరం ఒంటికాయ సొంటిగాలం, మాకెవరున్నారు? రోజు ఆ ఇంటి టెర్రస్ పైకి ఎక్కి రాత్రంతా తాగుతూ అక్కడే పడుకొని తెల్లారే లేచి పని చూసుకునేవాళ్ళం. మా చంద్రకాంత్ గాడికి ఒక శాడిస్ట్ బుద్ధి ఉంది. రాత్రిపూట ఫుల్లుగా తాగి ముసుగు వేసుకొని రోడ్డు మీద పోయే వారందరినీ భయపెడుతూ ఉండేవాడు. వాడికి అదొక సరదా. నేను కూడా రకరకాల శబ్దాలు చేస్తూ వాడికి వంత పాడేవాణ్ణి. ఒకరోజు అలాగే పనోళ్ళందరూ వెళ్ళిపోయాక సారా తీసుకొని పైకి ఎక్కి మందు కొడుతున్నాం. ఇంతలో ఎవరో వస్తున్నట్టు చప్పుడు కావడంతో భయంతో ట్యాంక్ వెనక్కి వెళ్ళి దాక్కున్నాం. ఆ ఇంటి ఓనరు అతడి భార్య పైకి వచ్చారు. కొంచెం సేపు బాగానే మాట్లాడుకున్నారు. తర్వాత ఆమె గొడవ పెట్టుకోవడం మొదలుపెట్టింది. వాళ్ళ మాటల్లో తెలిసిందేంటంటే, మా ఓనర్కి వేరే అమ్మాయితో సంబంధం ఉంది. ఆమెని వదిలేయమని ఓనర్ భార్య ఏడుస్తుంది. అతడు ఇద్దరినీ చూసుకుంటానని బుజ్జగిస్తున్నాడు. కానీ ఆమె వినడం లేదు. వారిద్దరి మధ్య మాట పెరిగింది. మా చంద్రకాంత్ గాడు ఆ గొడవంతా సెల్ ఫోన్లో రికార్డు చేశాడు. ఆ గొడవలో మా ఓనర్ ఆమెను బిల్డింగ్ పై నుండి కిందకు తోసేశాడు. తరువాత కిందకి వెళ్ళిపోయాడు. కొంతసేపటికి ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చాడు. వాళ్ళిద్దరూ ఏదో మాట్లాడుకున్నారు. మరుసటి రోజు పేపర్లో ప్రమాదవశాత్తు బిల్డింగ్ పై నుండి పడి మహిళ మృతి అని వచ్చింది. ఆ పోలీస్ ఆఫీసర్ లంచానికి లొంగిపోయాడని అర్థమైంది. మేమిద్దరం ఓనర్ దగ్గరికి వెళ్ళాం. జరిగింది చూశామని, రికార్డు చేశామని వీడియో చూపించాం. అడిగినంత డబ్బు ఇవ్వాలని బెదిరించాం. మా పంట పండింది. ఓనర్ మాకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇచ్చేవాడు. మాకు ఉండడానికి ఇల్లు లేకపోవడంతో అదే ఇంట్లో కింద చిన్న గదిలో ఉండేవాళ్ళం. కొన్ని రోజులకు మా ఓనర్ ఆమె లవర్ని పెళ్లి చేసుకొని అదే ఇంటికి తీసుకువచ్చాడు. ఇద్దరు ఏక్ తుజే కేలియే అన్నట్టు ఉండేవారు అంటూ ఆపి ఎదురుగా చూపిస్తూ, అదే నేను చెప్తున్న ఇల్లు, అక్కడే మేము ఉండేది అన్నాడు కమలేష్. ప్రతాప్ ఇల్లును చూస్తూ తర్వాత ఏమైంది అన్నాడు. ఒకరోజు నేను సారా తాగి ఇంట్లోకి వెళ్తుంటే ఇంటిపైన ఏదో ఆకారం తిరుగుతున్నట్టు అనిపించింది. చూస్తుంటే
దెయ్యంలాగానే ఉంది. అది మా చంద్రకాంత్ గాడి పనే అనుకున్నాను. మందు ఎక్కువై వీడు నన్ను కూడా భయపెట్టడానికి చూస్తున్నాడు ఎదవా అనుకొని నేను రూములోకి వెళ్ళాను. అక్కడ చంద్రకాంత్ గాడు నిద్రపోతూ ఉన్నాడు. నాకు వెన్నులో వణుకు పుట్టింది. వీడు ఇక్కడ ఉంటే బిల్డింగ్ పైన ఉన్నది ఎవరు అనుకుని బయటికి వచ్చి చూశా. అక్కడ ఏమీ లేదు. అదంతా నా భ్రమ అనుకున్నా. మరుసటి రోజు రాత్రి చంద్రకాంత్ గాడు ఫుల్లుగా తాగి పదరా ఎవరినైనా భయపడదామంటూ రోడ్డు మీదకి తీసుకెళ్ళాడు. దెయ్యంలా ముసుగు వేసుకొని ఒక చెట్టు పక్కన నిల్చున్నాడు. రోడ్డు మీద ఒక అమ్మాయి వస్తువు కనిపించింది. నేను సైగ చేశాను. వాడు ముసుగుతో ఆమె ముందుకు దూకాడు. నేను రకరకాల శబ్దాలు చేశాను. ఆ అమ్మాయి అస్సలు భయపడలేదు. నా చావుని మీ జలసాలకి వాడుకుంటారా, మీరెవరిని వదిలిపెట్టను అంటూ గాలిలో అమాంతం లేచింది. మాకు తాగిందంతా దిగిపోయింది. పై ప్రాణాలు పైనే పోయాయి. వెనక్కి తిరగకుండా ఇంటికి పరిగెత్తాం. రాత్రంతా వణుకుతూ కూర్చున్నాం అంటూ కమలేష్ కళ్ళు పెద్దవి చేసి చూశాడు. అంటే చనిపోయిన ఆ అమ్మాయి దెయ్యం అయిందన్నమాట. ఇలాంటి సొల్లు చెప్తే నేను నమ్ముతాననుకున్నావా? సిగరెట్ వెలిగిస్తూ అన్నాడు ప్రతాప్. సొల్లు కాదు గురు, నిజం, ఒట్టు. ఆ తరువాత చాలాసార్లు ఆ దెయ్యం మాకు కనిపించింది. అదే విషయం మా ఓనర్కి చెప్పాం. అతను నమ్మలేదు. కొన్ని రోజులకు మా ఓనరుకు సాయం చేసిన పోలీసు బిల్డింగ్ మీద నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. జీవితంలో ఏ బాధ లేనివాడు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో మా ఓనరుకు ఏమాత్రం అర్థం కాలేదు. కానీ మాకు తెలుసు అది దెయ్యం పనే అని. అదే విషయం అతనికి చెప్పాం. అయినా కూడా నమ్మలేదు. పోయే కాలం వస్తే అంతేగా గురు అన్నాడు కాలిపోయిన సిగరెట్ పక్కకు పడేస్తూ కమలేష్. ఓహో, రివెంజ్ స్టోరీ అన్నమాట. తెలుగు సినిమాకి పనికి వస్తుందిలే, చెప్పు చెప్పు. కానీ నిజంగా జరిగిందని మాత్రం కలర్ ఇవ్వకు అని పొగ పీలుస్తూ చీకట్లో వదులుతూ అన్నాడు ప్రతాప్. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నిజం గురు, నన్ను నమ్ము అంటూ తల మీద చేయి వేసుకున్నాడు కమలేష్. సర్లే, నీ ఒట్టు కోసమైనా నమ్ముతానులే. తర్వాత ఏమైందో చెప్పు ఎగతాళిగా అన్నాడు ప్రతాప్. తర్వాత కొత్తగా వచ్చిన అమ్మగారికి కూడా ఆ దెయ్యం కనిపించి భయపెట్టేది. దీంతో ఆమె ఇంట్లో నుండి వెళ్ళిపోతానని ఓనర్ని బతిమాలాడింది. ఆయన అవన్నీ పిచ్చి పిచ్చి నమ్మకాలను కొట్టిపడేసేవాడు. ఓనర్కి తెలియకుండా అమ్మగారితో కలిసి రకరకాల పూజలు చేయించాం. బెంగాల్ నుండి మంత్రగాలను తెచ్చి హోమాలు చేయించాం. ఆ దెయ్యం వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయిండేదే. అలా వెళ్తే స్టోరీ ఆగిపోతుందిగా అన్నాడు ప్రతాప్ వెటకారంగా. అవును గురు, వెళ్ళిపోలేదు. సరికదా అక్కడ నుండి తన ప్రతాపం చూపించేది. రాత్రిపూట ఇల్లంతా ఒక్కసారిగా మంచు కురిసినంత చల్లగా అయిపోయేది. అంతలోనే నిప్పులు కురిసినంత వేడిగా అయిపోయేది. మా ఓనర్కి ఏం జరుగుతుందో అర్థం కాకపోయేది. ఇంట్లో దెయ్యం ఉందని ఎంత చెప్పినా వినేవాడు కాదు. దీంతో మాకు చిరాకు వేసి ఇంట్లో నుండి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాం. నేను చంద్రకాంత్ గాడు మూటాముల్లే సర్దుకొని రైల్వే స్టేషన్ వైపు వెళ్తున్నాం. ఇంతలో అదే ఆకారం గాలిలో తేలుతూ మా ముందుకు వచ్చింది. మేము భయపడిపోయి పరిగెత్తాం. తను రకరకాల శబ్దాలు చేస్తూ వెంబడిస్తూనే ఉంది. ఆ శబ్దం అచ్చం నేను చేసినట్టే ఉన్నాయి. రైలు పట్టాల మీద పరిగెత్తుతున్న మాకు మా కాళ్ళ మధ్యలో పట్టాల్లో ఇరుక్కున్నాయి. ఎంత బయటికి లాగినా రాలేదు. ఇంతలో ట్రైన్ వచ్చి ఇద్దరిని నుజ్జు నుజ్జు చేసి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఏమైందో నాకు తెలీదు. ప్రతాప్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. కానీ ఇంతలోనే తెరుకొని, భలే జోకులేస్తున్నావే అంటూ నువ్వు చచ్చిపోయావా అన్నాడు ప్రతాప్. అవును గురు, నేను చచ్చిపోయి చాలా రోజులైంది. అంటే నేను దెయ్యంతో మాట్లాడుతున్నానన్నమాట అన్నాడు ప్రతాప్. అవును గురు, మామూలుగా మేము ఎవ్వరికీ కనిపించాం, కొన్ని రాక్షస గడియల్లో పుట్టిన వారికి తప్ప. అందుకే జనాలు ఎక్కువగా తిరిగే ప్లేసుల్లోనే మేము తిరుగుతూ ఎవరికైనా కనిపిస్తావేమో అని అందరినీ పలకరిస్తూ ఉంటాం. అదృష్టం బాగుండి ఈరోజు మీరు కనిపించారు. నేను రాక్షస గడియల్లో పుట్టాను అంటావు. చావు మూడినప్పుడే మీలాంటి వారు మాకు కనిపిస్తారు. మాకు కనిపించిన తర్వాత బ్రతకడం అసాధ్యం. అవునా, నేను జనాల్ని భయపెట్టే కథ చెప్పంటే నువ్వు నన్ను భయపెట్టడానికి ప్రయత్నిస్తున్నావా? కథ చెప్పింది చాలే కానీ మీ ఇంటికి పద. నిజం చెప్తే ఎవరో నమ్మరు గురు.
అవును గురు, మేము చనిపోయిన తర్వాత మా ఓనర్ అతడి లవర్ ఏమై ఉంటారు గురు? "మ్మ్, రైటర్ని ఆ మాత్రం ఊహించి చెప్పలేనా? కానీ ఈ స్టోరీకి ఇది మాత్రం సరిపోదు. ఇంకా చాలా కలపాలి. స్టోరీ కాదు, నిజం అని చెప్తే నమ్మరేంటి గురు? నేను నిజంగా నిజమే చెప్తున్నా, ఒట్టు." మళ్ళీ తల మీద చెయ్యి వేసుకున్నాడు కమలేష్. సర్లే, నమ్ముతాలే. ఇంతకీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? నవ్వుతూ అన్నాడు ప్రతాప్. నువ్వింకా నమ్మినట్టు లేదు గురు. ఆ ఇంట్లో ఇంకెవరు ఉంటారు గురు? నేను, చంద్రకాంత్ గాడు. వాడు దెయ్యంలా మారిన తర్వాత ఇంకా శాడిస్ట్లా తయారయ్యాడు గురు. మేము ఎలా చనిపోయామో అలాగే వాడు మనుషుల్ని భయపెట్టి చంపుతున్నాడు. అవునా అని నవ్వుతున్న ప్రతాప్ ఒక్కసారిగా ముందు చూసి బిగుసుకుపోయాడు. అతని నోట్లో నుండి మాట రావట్లేదు. ఎదురుగా గాలిలో తేలుతూ ఒక ఆకారం తన ముందుకు వస్తుంది. భయంతో పక్కకు చూశాడు. కమలేష్ మెల్లిగా పొగరూపంలో ఉన్న మనిషిలా మారిపోయాడు. వారి ఆకారాలు అంతకంతకు పెరుగుతూ పోతున్నాయి. అంటే ఇంతవరకు చెప్పిన కథంతా నిజమేనన్నమాట అని మనసులో అనుకున్నాడు ప్రతాప్. కమలేష్ పొగరూపంలో నవ్వుతూ కళ్ళు పెద్దవిగా చేశాడు. ప్రతాప్ ఒళ్ళు జలధరించింది. ఒంట్లో శక్తినంతా కూడా తీసుకొని వెనక్కి తిరిగి పరిగెత్తాడు. ప్రతాప్ శరీరం చెమటతో తడిసిపోయింది. కాళ్ళు సహకరించడం లేదు. అయినా రాళ్లల్లో ముళ్ళల్లో పడి పరిగెత్తుతూనే ఉన్నాడు. వెనుక ఆ ఆకారాలు వికృతంగా మారి తరుముతూనే ఉన్నాయి. గుండెను చేతిలో అదిమి పట్టుకొని ఆయాసంతో పరిగెత్తుతున్నాడు. అలా పరిగెత్తుతూ తనకు తెలియకుండానే రైలు పట్టాలు ఎక్కి ఇంతలో అతని కాళ్ళు పట్టాలో ఇరుక్కుపోయాయి. పెద్ద శబ్దం చేస్తూ రైలు వస్తుంది. పక్కన ఆ ఆకారాలు గాలిలో పల్టీలు కొడుతున్నాయి. రైలు దగ్గరికి వస్తున్న కొద్దీ శరీరంలో నరాలు చిట్లిపోతున్నాయేమో అన్నంతగా భయపడుతున్నాడు ప్రతాప్. ఎంత లాగినా కాళ్ళు బయటికి రావడం లేదు. ఇంతలో పెద్దగా హారన్ కొడుతూ ట్రైన్ తన మీదకు దూసుకు వచ్చేసింది. గట్టిగా అరుస్తూ లేచి కూర్చున్నాడు ప్రతాప్. చుట్టూ చూశాడు. పైన ఫ్యాన్ తిరుగుతుంది. ఆనందరావు అంకుల్ ఫోన్లో గేమ్ ఆడుతున్నాడు. మిగతా వారంతా పడుకొని ఉన్నారు. ట్రైన్ హారన్ కొడుతూ ఆగిపోయింది. ఇదంతా కళ అనుకుని ఊపిరి పీల్చుకున్నాడు ప్రతాప్. నుదుటికి పట్టిన చెమటను తుడుచుకుంటూ కిందకి దిగాడు. ఏంటోయ్ ప్రతాప్, ఏదో పీడకల కన్నట్టున్నావు అన్నాడు ఆనందరావు ఫోన్ పక్కన పెడుతూ. అవును అంకుల్, ఏదో పీడకల. ఏమిటోనయ్యా, నాకు నిద్ర పట్టడం లేదు. అందుకే ఫోన్లో గేమ్ ఆడుకుంటున్నా. బాగా భయపడిపోయినట్టున్నావే, వెళ్ళి ముఖం కడుక్కొని రా. ఫ్లాస్క్లో కాఫీ ఉంది, తాగుదు గాని అన్నాడు ఆనందరావు. ప్రతాప్ అలాగే అంటూ తల ఊపుతూ ఫ్రెషప్ అవడానికి వెళ్ళాడు. తలుపు దగ్గర నవ్వుతూ నిల్చుని ఉన్నాడు కమలేష్. కమలేష్ని చూడగానే కొంచెం భయం వేసినా అదంతా కళ అని గుర్తుకు రాగానే తనలో తాను నవ్వుకున్నాడు ప్రతాప్. ఏం గురు, నిద్ర బాగా పట్టిందా అన్నాడు కమలేష్. ఏం నిద్రనో ఏమో, నువ్వు ట్రైన్ పట్టాలు తప్పుతుందని సరదాకన్న మాట కలలా వచ్చి రాత్రంతా నన్ను భయపెట్టింది. చూడు ఒళ్ళంతా చెమటతో ఎలా తడిసిపోయిందో అన్నాడు ప్రతాప్ షర్టు దులుపుకుంటూ. ఏదో సరదాకి చెప్పాను గురు, నిన్ను ఆట పట్టిద్దామని. ఇంతకీ మా ఓనర్ వాడి పిరిగిరాలు ఏమయ్యారో ఎప్పుడు చెప్తావు గురు అన్నాడు కమలేష్ నవ్వుతూ. ప్రతాప్ ఆ మాటలకి ఆశ్చర్యపోయి అలానే చూస్తూ ఉండిపోయాడు. శరీరంలో ఏ కదలిక లేదు. ఎవరితోనయ్యా మాట్లాడుతున్నావంటూ ఆనందరావు ప్రతాప్ భుజం మీద చెయ్యి వేశాడు. ఎదురుగా ఎవరో ఉన్నట్టు తల ఊపాడు ప్రతాప్. అక్కడ ఎవరూ లేరు కదయ్యా, నీలో నువ్వు మాట్లాడుకుంటూ ఉంటే ఏంటో చూద్దామని వచ్చా అన్నాడు ఆనందరావు. ప్రతాప్ కమలేష్ని చూస్తూ ఉన్నాడు. కమలేష్ మెల్లిగా గాలిలో కలిసిపోయాడు. ఇంకో 10 నిమిషాల్లో కిష్కిందపురి దాటుతామని ఎవరో ఫోన్లో మాట్లాడుతున్నారు. ఇది నిజమా, ఇంకా కలలోనే ఉన్నానా అన్న భ్రమలో నోట మాట రాక అలాగే నిల్చుండిపోయాడు ప్రతాప్. ట్రైన్లో ప్రతి ఒక్కరూ పడుకొని ఉన్నారు. చీకట్లో ట్రైన్ హార్న్ కొడుతూ ముందుకు దూసిపోతుంది.